Yes, good afternoon, officers. So, time for a new module, CSAT key, especially for mathematics. I have observed that a lot of students are facing a lot of problems with mathematics in terms of concepts, basics, and working styles, especially in the examination hall. So, చాలా మంది స్టూడెంట్స్ దీని మీద ప్రిపేర్ అవుతారు, బట్ వెన్ ద టైమ్ కమ్స్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద ప్రాబ్లం. This is basically because due to last minute rush that students have to go through, because during the remaining times they'll have to prepare general studies. GS1 paper చదువుకోవడానికే పాపం ప్రిలిమ్స్ టైం అయిపోతుంది. సో లాస్ట్ 1 month 20 days కూర్చొని CSAT మ్యాథ్స్ ఏదో చేసేద్దామని ట్రై చేస్తారు, దానివల్ల పాపం రాదు, దానివల్ల నాన్ క్వాలిఫైయింగ్ సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో టు ప్రివెంట్ దట్ ఫర్ ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్, దిస్ CSAT ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్, రోజుకి 1 or 2 క్వశ్చన్స్ సింపుల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక PYQ తీసుకుందాం, దాన్ని మనం అందరం టుగెదర్ వి విల్ సాల్వ్ ఇట్, అండ్ దెన్ 1 క్వశ్చన్ ఐ గివ్ యూ యాజ్ హోంవర్క్. అది మీ అంతటి మీరు ట్రై చేయండి. దానికి ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆన్సర్ వచ్చిందా ఫెంటాస్టిక్, ఆన్సర్ రాలేదా మళ్ళీ చెప్తాను. సో దట్ ఈస్ ద వే వీఆర్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనకి చాలా టైం ఉంది. రోజుకి 1-2 క్వశ్చన్ చేసిన, బై దట్ టైమ్ విల్ ఫినిష్ అట్లీస్ట్ అబౌట్ 200 to 300 different models of questions covering 40 different topics. So keeping that in mind, just spend 5 minutes every day and become an expert in CSAT mathematics. And make sure you clear your prelims without any kind of problem. So that is a target we have. So keeping that in mind, the first topic, very important topic and guarantee question that comes in every UPSC paper is time and work. టైమ్ అండ్ వర్క్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకు రావాల్సిన కాన్సెప్ట్ ఒక 2-3 కాన్సెప్ట్సే. దాని బేస్ మీదుగా ఒక చిన్న వీడియో, 5 minutes వీడియో చూస్తే టాపిక్ అయిపోతుంది. సో ఫస్ట్ మన కాన్సెప్ట్ తెలియాలి బేసికల్గా. దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్. దెన్ విల్ డూ 1 ప్రాబ్లమ్ అండ్ దెన్ 1 హోంవర్క్ ప్రాబ్లమ్. సో బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ సేస్ A takes 10 days to finish 1 work అన్నాను. సో ఏ అనే అతను ఒక పనిని చేయడానికి, ఆ పని ఏమైనా కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మీద, లెట్స్ సే ఇట్ టేక్స్ 10 days టు ఫినిష్ 1 వర్క్. అప్పుడు రేట్ ఆఫ్ ఏ అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే స్పీడ్ మాట. స్పీడ్ ఇన్ విచ్ దే ఆర్ డూయింగ్ వర్క్. స్పీడ్ ఇస్ అంటే ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు, ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు. సో 10 daysలో 1 వర్క్ ఉంటే 1 dayలో ఎంత చేస్తాడు, 1/10 ఆఫ్ ద హోల్ వర్క్. మొత్తం వర్క్లో 1/10 వర్క్ ఒక రోజులో చేయగలుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2 daysలో ఎంత చేస్తాడు నైనా అంటే 2/10 వర్క్, సింపుల్, ఇంటూ 2 చేయడమే. 5 daysలో ఎంత చేస్తాడు అంటే 5/10 వర్క్. ఇది బేసికల్గా ద స్టాండర్డ్ మాట. సో ఏ టేక్స్ 10 days టు ఫినిష్ అ వర్క్ అంటే దాని ఎనాలిసిస్లో ఏ టేక్స్ 1 dayలో ఎంత వర్క్ చేస్తాడు, 1/10. దాన్ని ఏమంటారంటే స్పీడ్ ఆర్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటారన్నమాట. సో ఆ రేట్ ఆఫ్ వర్క్ని ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులు మల్టిప్లై చేస్తే అంత పని అయిపోతుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ 1/10 అంటే? మీనింగ్ ఏంటి 1/10 ఆఫ్ ద వర్క్ అంటే? అంటే ఈ వర్క్ మొత్తం కనుక ఫర్ ఎగ్జాంపుల్ 100 units ఆఫ్ వర్క్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 చాక్లెట్స్ తినాలి, అది వాడి టోటల్ పని అనుకుందాం, ఫర్ అస్ టు ఇమాజిన్ ఈజీలీ. 1/10 ఆఫ్ ద వర్క్ అంటే మీనింగ్ ఏంటిది? మొత్తం 100 చాక్లెట్స్ తినాలి, దాంట్లో 1/10 అంటే 100/10 అంటే 10 చాక్లెట్స్ వాడు ఒక్క రోజులో తినాలి అని అర్థం అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేట్ ఆఫ్ వర్క్. సో ఇక్కడ ఏంటంటే 100 చాక్లెట్స్ తినాలి అనేది కంప్లీట్ వర్క్ అనుకుంటే ఒక్క రోజులో ఎన్ని చాక్లెట్స్ తినగలుగుతాడు? 1/10 తినగలుగుతాడు. 1/10 ఆఫ్ వాట్? మొత్తం చాక్లెట్స్ 100, దాంట్లో 1/10. సో 10 చాక్లెట్స్ ఒక రోజులో తినాలి. 2 daysలో ఎన్ని తింటాడు? 10 + 10 20 చాక్లెట్స్. 5 daysలో ఎంత తింటాడు? 50 చాక్లెట్స్. 10 daysలో మొత్తం 100 చాక్లెట్స్ తినేస్తాడు. ఆ 100 చాక్లెట్స్ తినడాన్నే 1 కంప్లీట్ వర్క్ అని మీనింగ్ మాట. I hope you understood this. So 1/10 రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఏ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ రాగానే ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు, అది వెరీ ఇంపార్టెంట్. లేదా మొత్తం వర్క్ని యూనిట్స్ కింద కన్వర్ట్ చేసుకుని
ఎఫిషియన్సీ టెక్నిక్ అంటారు. జస్ట్ లైక్ ఇఫ్ ఐ అజ్యూమ్ దిస్ వన్ వర్క్ ఇస్ 100 units, so it takes 10 days to complete 100 chocolates. One day lo he finishes only 10 chocolates. For 3 days lo 30 chocolates. Like that you can convert that question. So ఇది ఒక్కలైతే. అదే కనుక ఇప్పుడు ఇద్దరు అయ్యారు అనుకోండి, A takes 10 days while B takes 20 days అనుకున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ A which is nothing but 1/10, rate of B is nothing but 1/20. అంటే మీనింగ్ ఏంటిది, ఏ ఒక్క రోజులో 1/10 ఆఫ్ ద హోల్ వర్క్ చేస్తాడు, బి అనేది 1/20 ఆఫ్ ద వర్క్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తుంటే ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ అంటున్నారు. వర్కింగ్ టుగెదర్ అంటే వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోరు, గుర్తుపెట్టుకోండి. వర్క్ని న్యాచురల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోరు, నువ్వు సగం తీసుకో అని కాదు మీనింగ్. పని ఇస్తారు, 100 చాక్లెట్స్ తినాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏ తన స్పీడ్లో తను తింటాడు. బోత్ ఆఫ్ దెమ్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైం, వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు ఒకటే టైంలో స్టార్ట్ చేస్తారు, ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు. కానీ జర్నీలో ఏమవుతుందంటే ఎవరి స్పీడ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏ స్పీడ్ ఎంత, 1/10 అంటే 10 చాక్లెట్స్ తినగలుగుతారు. మరి బి 1/20, 1/20 అంటే 100లో 20, 5 చాక్లెట్స్ తినగలుగుతాడు. ఏ 10 చాక్లెట్స్ తినేస్తాడు కాబట్టి 10 డేస్లో వర్క్ అయిపోతుంది. బి 5 చాక్లెట్స్ ఒక రోజుకే తింటాడు కాబట్టి 20 days పడుతుంది. స్పీడ్లు వేరైనా టోటల్ వర్క్ మారిపోతుంది అన్నమాట అక్కడ. సో 100 చాక్లెట్స్ ఏ ఒక్కడే తినడు. ఈ 100 చాక్లెట్స్ ఏకి బికి మధ్యన వాళ్ళ స్పీడ్ ప్రకారంగా తింటా పోతూ ఉంటారు. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో వెన్ దే సే వర్కింగ్ టుగెదర్, సో వర్కింగ్ టుగెదర్ అంటే మీనింగ్ ఏంటి? వర్కింగ్ టుగెదర్ మీన్స్ ఏ ప్లస్ బి అంటే 1 డేలో ఏ ఎంత చేస్తాడు 1/10 ప్లస్ బి ఎంత చేస్తాడు 1/20. దీనికి ఎల్సిఎం కడితే 20, దిస్ ఇస్ 2 + 1 విచ్ ఇస్ 3/20 వర్క్. సో 3/20 వర్క్ వీళ్ళు ఫినిష్ చేస్తారు అని అర్థం. అంటే మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ 3/20? ఇట్స్ వెరీ సింపుల్. మొత్తం పని 20 ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఇద్దరు కలిసి ఒక్క రోజులో ఎన్ని యూనిట్స్ ఫినిష్ చేస్తారు? 3 units ఫినిష్ చేస్తారు. 2 రోజుల్లో 6 units ఫినిష్ చేస్తారు. 3 రోజుల్లో 9 units ఫినిష్ చేస్తారు. అట్లా మొత్తం పని ఫినిష్ కావడానికి అంటే 20 units ఫినిష్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ ఆర్ కంప్లీట్ ద హోల్ వర్క్? సో ఆల్వేస్ రిమెంబర్, whenever I use the word complete అంటే వెరీ సింపుల్, 1 కంప్లీట్ వర్క్ అని అర్థం. ఇది ఫ్రాక్షన్, ఇది 1 కంప్లీట్ వర్క్. సో 3/20 వర్క్ ఫినిష్ చేసినారంటే మొత్తం వర్క్ 20 పార్ట్స్ ఉంటే దాంట్లో ఏ అండ్ బి ఒక్క రోజులో కలిసి 3 parts ఫినిష్ చేస్తారు అని అర్థం. సో హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ అంటే అప్పుడు మనం రాసుకోవచ్చు నీట్గా. ఇది జాగ్రత్తగా చూడండి. 1 డేలో దే ఫినిష్, ఇది టుగెదర్ 1 డేలో దే ఫినిష్ 3/20 ఆఫ్ ద హోల్ వర్క్. 1 కంప్లీట్ వర్క్ కి ఎన్నాళ్ళు పడుతుంది అంటే ఏం చేయాలి? సింపుల్, క్రాస్ మల్టిప్లై కరో. 1 day into 1 work is equal to question mark into 3/20 of work. సో దీన్ని మనం ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ అనుకుంటే దిస్ క్వశ్చన్ మార్క్ వాల్యూ విల్ బి 20/3 days అవుతుంది. అంటే ఈ 1 డే వర్క్ని ఉల్టా చేస్తే మనకు డైరెక్ట్గా 20/3 days వర్క్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి ఇచ్చిన కంప్లీట్ వర్క్ని 20/3 daysలో ఫినిష్ చేస్తారు. అంటే 20/3 అంటే ఎంత వస్తుందో చెప్పండి? 20/3 అంటే నథింగ్ బట్ 6 18, 2/3 days. అంటే వాళ్ళకి మొత్తం పని ఫినిష్ చేయడానికి 6 2/3 days అని వస్తుంది అన్నమాట. ఈ 6 2/3 ఎట్లా వస్తుంది? ఫర్ దోస్ హు డోంట్ నో, 20ని 3తో డివైడ్ చేస్తే 6 18 2. ఈ ఆరో మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 6, తర్వాత రిమైండర్, తర్వాత డివైజర్. దిస్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటమాట. సో కంప్లీట్ వర్క్ని
20/3 డేస్లో ఫినిష్ చేస్తారు ఇద్దరు. దిస్ టెక్నిక్ ఈస్ ద బేసిక్ టెక్నిక్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇది వస్తే దీని మీద షార్ట్ కట్స్ ఉన్నాయి కాల్డ్ ఎఫిషియన్సీ టెక్నిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాసిక్ టెక్నిక్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు నో. ఎప్పుడైనా టైం అండ్ వర్క్ వచ్చినా కానీ 1 డేకి ఎంత పని చేస్తాడు బై, ఫస్ట్ అది తెలుసుకోండి, వాళ్ళ స్పీడ్ తెలుసుకోండి, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం బెటర్. సో ఇప్పుడు ఇదే దాన్ని మనము కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం యూజింగ్ అ టెక్నిక్ కాల్డ్ ఎఫిషియన్సీ టెక్నిక్. అది ఎట్లా ఉంటుందో ఒకసారి గ్లాన్స్ కొట్టేస్తే 2 టెక్నిక్స్ వస్తే టైమ్ అండ్ వర్క్లో కుచ్ బీ క్వశ్చన్ దో, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇచ్చి పడేచ్చు మీరు. సో ద నెక్స్ట్ టెక్నిక్ ఇస్ కాల్డ్ ఎఫిషియన్సీ టెక్నిక్. Efficiency technique. So this previous thing, this is the basic technique. This is classic. This is classic technique. This is efficiency technique. So same question తీసుకుందాం మళ్ళీ ఒకసారి సేమ్ క్వశ్చన్ తీసుకుని చూస్తాం. సో A takes 10 days ఒక 1 వర్క్ కి 1 కంప్లీట్ వర్క్, 1 complete work ki A takes 10 days while B takes 20 days అనుకుందాం. ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 10కి 20గా కామన్, 10 టేబుల్లో 20 టేబుల్లో కామన్గా వచ్చే ఒక నంబర్ తీసుకోండి, ఏ నంబర్ అని తీసుకోండి. అందుకే ఏం చేయాలంటే సింపుల్గా ఈ 10, 20 ఇది 1 డే వర్క్, ఇదేమో చూడండి ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో 1 కంప్లీట్ వర్క్ చేయడానికి 10 కంప్లీట్ డేస్ కావాలి అండ్ 20 డేస్ కావాలి. సో దీనికి మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ 10కి 20కి కలిసి ఒక కామన్ మల్టిపుల్. సో అందుకే దాన్ని ఏం చేస్తామంటే ఈ రెండింటికి LCM తీసుకుందాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎట్లా కనుక్కోవాలి, చిన్నప్పుడు చేసుకుంటారు 10, 20 వేసుకుని హ్యాపీగా 2 5s 2 10s 5 table 1s 2s 2 into 5 into 2 2 into 5 into 1 into 2 which is 20. ఇట్లా LCM అనుకోవాలన్నమాట. ఓకే, ఫర్ దోస్ హూ ఫర్గాట్ జస్ట్ రివిజన్ లాగా అందరికి తెలిసిన మెథడ్, పెద్ద ఏం లేదు, 20 కానీ. సో దీనికి LCM ఎంత, 20. సో ఈ 20 అనేది వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. LCM పార్ట్ ఇక్కడ చేస్తే ఒకసారి, సో దట్ ఎవరైనా మర్చిపోతే ఒకసారి చూసుకోవచ్చు మీరు, యూస్ఫుల్ ఫర్ యూ. 10, 20కి LCM ఎట్లా కడతారు, 2 5s 2 10s మళ్ళీ 5 తీసుకోండి, 5 1s 5 2s. సో ఫైనలీ 2 into 5 into 1 into 2 which is 20. This is the LCM. సో LCM కట్టే పద్ధతి ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ LCM తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మొత్తం వర్క్ 20 యూనిట్స్ అనుకుందాం, అంటే 20 చాక్లెట్స్ తిన్నట్టు. ఇద్దరు పని ఏంటంటే 20 చాక్లెట్ తినాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మళ్ళీ 2 యారోస్ ఇట్లా గీసుకో. ఓకే, ఇదేమో టైం, ఇదేమో వర్క్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం మనం చాలాసార్లు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అందరికీ తెలిసిందే. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సేమ్ థింగ్, వర్క్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఆర్ దీన్నే స్పీడ్నే రేట్ అని కూడా అంటారు, ఎఫిషియన్సీ. సో దీనికి ఏం చేయాలంటే ఇక్కడ మనం కనుక్కునేది ఏంటంటే స్పీడ్ ఆర్ రేట్ ఆర్ ఎఫిషియన్సీ. సో ఏం చేయాలంటే సింపుల్గా 20 యూనిట్స్. సో మనకేం తెలుసు, ఈ స్పీడ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక్క రోజులో, 1 day మే హౌ మచ్ విల్ దే ఈట్. ఇక్కడ యూనిట్స్ టైమ్స్ డేస్ ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులో ఎంత చేస్తారు అని తెలుస్తుంది ఇక్కడ. సో 20 యూనిట్స్ ఇస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ దే హ్యావ్ టు డూ. 10, సో ఇఫ్ A does the whole work, it takes 10 days to finish 20 యూనిట్స్. అంటే ఒక్క రోజులో ఎంత చేస్తాడు, సింపుల్, 20ని 10తో డివైడ్ చేయండి, 20 divided by 10 which is 2 యూనిట్స్. అంటే ఒక రోజు ఇస్తే A 2 యూనిట్స్ వర్క్ చేస్తాడు.
అదే బీకి ఇచ్చినారనుకోండి 20 డేస్ అంటే 20/20 విచ్ ఇస్ 1 యూనిట్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ అంటే హీ డస్ 2 యూనిట్స్ ఇన్ 1 డే. బి స్పీడ్ ఎంతనైనా అంటే వాడు రోజుకు ఒక యూనిట్ వరకే చేయగలుగుతాడు, కానీ వాళ్ళిద్దరూ కలిసి చేయాలి. నా ఇక్కడ ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ హ్యావ్ టు డూ. సో ఒక్క రోజులో ఇదంతా 1 డేనే కాబట్టి 1 డేలో ఇద్దరు కలిసి అంటే ప్లస్ ఎంత పని చేస్తున్నారు 2 + 1 ఈ 2 ప్లస్ చేస్తే ఎన్ని వస్తున్నాయి 3 యూనిట్స్ పర్ డే. ఇద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఎంత పని చేయాలి 20 యూనిట్స్ వర్క్ చేయాలి. ఒక్క రోజులో ఎంత చేస్తున్నారు 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. మొత్తం చేయాల్సిన వర్క్ ఎంత 20 యూనిట్స్. సో నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 20 యూనిట్స్. ఒక్క రోజులో ఎంత చేస్తున్నారు 3 యూనిట్స్. సో 20/3 డేస్ పడుతుంది టు గెట్ ద వర్క్ డన్. సో 20/3 డేస్ ఇట్ విల్ టేక్ టు గెట్ ద వర్క్ డన్. సో ఇదే కదా మనకి ఇందాక వచ్చిన ఆన్సర్ కూడా 20/3 డేస్. ఇక్కడ చూడండి 20/3 డేస్. సో యూ కెన్ యూజ్ either the classic technique or you can use the efficiency technique. Either techniques you will get the same answer. So adi mata. So either you can use efficiency technique like this or you can also use classic technique to get the work done. సో ఇది మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఈ 2 టెక్నిక్స్ మీద మాస్టర్ చేస్తే టైమ్ అండ్ వర్క్ జోబిహో ఫాసాక్ చేసి పడవచ్చు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ మనకి ఇప్పుడు 2 టెక్నిక్స్ వచ్చేసినాయి కాబట్టి ఒక CSAT ఒరిజినల్ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం యూజింగ్ దిస్ 2 టెక్నిక్. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ ఇస్ ద క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ a person can complete a job అంటే మొత్తం పనిని 120 డేస్లో చేస్తాడు. వెరీ గుడ్, మంచిది. he works for 5 days only, 5 రోజులే పని చేస్తాడు. and then 1/5 of the work is completed by another person. ఈ సీక్వెన్స్లో ఇంకో పర్సన్ వచ్చేసి 1/5 ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, ఓకే. హౌ మెనీ మోర్ డేస్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మోర్ అన్నాడు, హౌ మెనీ డేస్ అనట్లేదు, హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ద ఫస్ట్ పర్సన్ అంటే మొదటి ఈ 120 డేస్ క్యాండిడేట్ని ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. మిగతా పనిని చేయడానికి ఎంత టైం పడుతుంది. సో స్టోరీ ఏంటి, దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు మేజర్ పని ఏంది, ఒక పని ఉంది. ఫస్ట్ హీరో వచ్చాడు, పని చేస్తే ట్రయల్ బేస్లో చేస్తే 120 డేస్ పట్టదు ఆయనకి. ఒక్కడే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా హీ టుక్ 120 డేస్ టు ఫినిష్ అవర్. దాన్ని ఫస్ట్ మనం ఈక్వేషన్ ఫామ్లో రాద్దాం. సో ఏం చేద్దామంటే 120 డేస్ అనుకున్నాం, వాడే చెప్పాడు కాబట్టి క్వశ్చన్లో మనం ఏం చేద్దామంటే సింపుల్, లెట్స్ డూ ఇట్ లైక్ దిస్. ఫస్ట్ పర్సన్, సో క్యాండిడేట్ ఫస్ట్ పర్సన్ ఏం చేసుకుందామంటే విల్ రైట్ ఇట్ లైక్ దిస్. ఫస్ట్ పర్సన్ ఏ అనుకుందాం, సెకండ్ పర్సన్ బి అనుకుందాం. సో ఏ వచ్చి మామూలుగా ఎంత చేస్తాడు, హీ టేక్స్ 120 డేస్ టు ఫినిష్ 1 వర్క్. అంటే దాన్ని మనం ఏం చేద్దామంటే హీ టేక్స్ 120 డేస్ టు ఫినిష్ 1 వర్క్. ఓకేనా. ఈ వర్క్ని మనం స్మార్ట్గా ఏం చేద్దామంటే రోజుకి ఒక చాక్లెట్ తింటున్నాడు, 120 చాక్లెట్స్ తినడానికి 120 డేస్ పడుతుంది. సో వీ విల్ టేక్ ద టోటల్ వర్క్ యాజ్ 120 యూనిట్స్ అనుకుందాం మొత్తం. ఇది టోటల్ వర్క్ ఇస్ 120 యూనిట్స్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏం పర్టికులర్గా వర్క్ గురించి ఏం మెన్షన్ చేయలేదు, మనమే డిసైడ్ చేద్దాం. వాడు 120 డేస్ టైం తీసుకున్నాడు వర్క్ అంటే మనం ఏం చేద్దామంటే 120 యూనిట్స్ ఉన్నాయి పైన చేయాల్సినవి. 120 ఫర్ ఎగ్జాంపుల్ 120 పెన్సిల్కి పెయింట్ వేయాలి, 120 చాక్లెట్స్ తినాలి, 120 బుక్స్ అరేంజ్ చేయాలి. సో అట్లా వర్క్ మన ఇష్టం. సో 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్, వాడు 120 డేస్ తీసుకున్నాడు అంటే మీనింగ్ ఏంటిది, వాడి స్పీడ్ ఎంత అది అక్కడ. సో దిస్ షోస్ దట్ వీ విల్ టేక్ ద స్పీడ్ ఆర్ ద రేట్ టు బి 120 యూనిట్స్ 120 డేస్లో చేస్తున్నాడు కాబట్టి వాడు చేసే పని 1 యూనిట్ పర్ డే. ఒక్క రోజులో వాడు 1 యూనిట్ చేస్తున్నాడు, వాడి స్పీడ్ అది. వాడికి ఒక రోజంతా వేస్తే ఒకటే వాల్కి పెయింటింగ్ వేయగలుగుతాడు, ఒకటే బుక్ చదవగలుగుతాడు,
ఒకటే చాక్లెట్ తినగలుగుతాడు. దట్ ఈస్ ద మీనింగ్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఇది మనం డిసైడ్ చేసినాం. అయితే ఇంకో మరి సెకండ్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, సెకండ్ హీరో, వాడు వచ్చి ఏమంటాడు, వాడు సైలెంట్గా ఏ లేనప్పుడు వచ్చేసి 1/5 ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేసిండు. అంటే బి గాడు ఆల్రెడీ ఒక పని చేసేసిండు. సెకండ్ హీరో 1/5 ఆఫ్ ద వర్క్. ఇప్పుడు వర్క్ మన దగ్గర ఉంది, ఇది టోటల్ వర్క్. సో 1/5 ఆఫ్ 120 విచ్ ఇస్ హౌ మచ్, 2 4 అంటే వీడు ఆల్రెడీ ఎంత పని ఫినిష్ చేశాడు, 24 యూనిట్స్ పని అయిపోయి. ఇట్స్ ఓవర్, దిస్ వర్క్ ఈజ్ ఆల్రెడీ డన్. ఈ పని ఏం చేశాడు, ఈ క్యూట్ బాయ్ బి ఆల్రెడీ ఈ 24 యూనిట్స్ వర్క్ని ఫినిష్ చేసేసాడు. అది హైలైట్ పాయింట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పని ఏ లేనప్పుడు చేశాడు, వాళ్ళు టుగెదర్ పని చేయలేదు. ఏ వచ్చాడు, హీ వర్క్ ఫర్ ఓన్లీ 5 days. ఎవరు, ఏ స్పీడ్ ఎంత, 1 యూనిట్ పర్ డే. అంటే వీడు 5 days వర్క్ చేశాడు కాబట్టి ఎంత పని చేశాడు, ఆల్రెడీ డన్ వర్క్. సో దీని ఏం చేద్దామంటే 5 యూనిట్స్ ఆఫ్ వర్క్, 5 యూనిట్స్ డన్ బై ఏ. బి ఎంత ఫినిష్ చేశాడు, 24 యూనిట్స్ వీడు ఫినిష్ చేశాడు. సో 5 daysలో ఏ ఫినిష్డ్ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్. అండ్ మన క్యూట్ బాయ్ బి వచ్చి సడన్గా 24 యూనిట్స్ వర్క్ ఫినిష్ చేశాడు. వీడు ఎన్ని రోజులు తీసుకున్నాడో మనకు సంబంధం లేదు. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ హీ ఆస్కింగ్, హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ద ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ యూనిట్స్. సో ఇక్కడ మనకి టోటల్ యూనిట్స్ ఏమొచ్చినాయి మనకి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి. సో ఇది జాగ్రత్తగా చూస్తే మనం ఒక చిన్న టేబుల్ వేసుకుంటే ఇట్ విల్ మేక్ యువర్ వర్క్ ఈజీ. సో ఏ ఫినిష్డ్ ఫస్ట్ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్, total work I have assumed it is 120 units. Okay, A finished 5 units first, B came silently and did 24 units. ఇది మనోడు ఫినిష్ చేశాడు. అంటే మొత్తం 120 యూనిట్స్ లా ఎంత పని ఫినిష్, టోటల్ A plus A and B టుగెదర్, నాట్ టుగెదర్ ఐ షుడ్ సే, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది మనకి, డన్ వర్క్ 24 + 5 29 యూనిట్స్ వర్క్ డన్. సో ఏ కొంచెం వర్క్ 5 యూనిట్స్ వర్క్ చేశాడు, బి సడన్గా వచ్చాడు, వచ్చేసి 24 యూనిట్స్ వర్క్ చేసి వాడు వెళ్ళిపోయాడు. సడన్గా వచ్చి చూస్తేమో బి దగ్గర పని చాలా అయిపోయింది ఆల్రెడీ, వాడు చేసింది 5 యూనిట్స్ చేసిండు ఏ. బి సడన్గా వచ్చి సైలెంట్గా వచ్చి 24 యూనిట్స్ చేశాడు. సో మొత్తం 29 యూనిట్స్ వర్క్ అయిపోయింది. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత, అది పాయింట్ అక్కడ. సో దీన్ని బట్టి వాట్ ఈస్ ద రిమైనింగ్ వర్క్. సో దీన్ని బట్టి రిమైనింగ్ వర్క్ ఎంత, 120 minus this completed work 29, which is 91 యూనిట్స్ లెఫ్ట్. ఇది బ్యాలెన్స్. మనకు ఆల్రెడీ తెలుసు ఇందాక దాంట్లో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ రోజుకి ఒకటే యూనిట్ చేయగలుగుతాడు. ఎంత పని ఇంకా బాకీ ఉంది, 91 యూనిట్స్ పని ఇస్ స్టిల్ లెఫ్ట్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, హౌ మచ్ మోర్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ ద వర్క్. వెరీ సింపుల్. సో ద రిమైనింగ్ వర్క్ ఇస్ 91 యూనిట్స్. ఇది ఎవరు చేయాలి, ఏ చేయాలి. దేర్ ఫోర్ ఏ స్పీడ్ ఈస్ 1 యూనిట్ పర్ డే. ఒక రోజుకి ఒకటే యూనిట్ చేయగలుగుతాడు. సో 91 యూనిట్స్కి he takes 91 days more. ఆల్రెడీ 5 days ఫినిష్ చేసిండు, 5 daysలో 5 యూనిట్స్ ఫినిష్ చేసిండు. సో వాడు క్వశ్చన్ ఏం అడిగాడు జాగ్రత్తగా వినండి. హౌ మెనీ మోర్ డేస్ అని అడుగుతున్నాడు ఇక్కడ. హియర్ ఈజ్ ఆస్కింగ్ యూ హౌ మెనీ మోర్ డేస్. మోర్ ఇస్ ద స్టార్ పాయింట్ మాట. ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ టోటల్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ టేక్ అంటే ఒరిజినల్ 5 days ప్లస్ ఇప్పుడు 91, అప్పుడు 96 days అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది హౌ మెనీ మోర్ డేస్ డస్ ఈ టేక్, విల్ ఏ టేక్ టు ఫినిష్ ద వర్క్. సో హౌ మెనీ డేస్ విల్ టేక్, ఓన్లీ 91 days. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 91 days is the final answer. So దీనికి ఈ క్వశ్చన్కి వాట్ ఈస్ ది ఆన్సర్, ఫైనలీ 91 days more to finish the work. That is the whole point.
Let's say the same question comes in another way. Suddenly UPSC twist ఎట్లా ఇస్తాడంటే 2 parts ఇస్తాడు. One question will be on more days. అప్పుడు ఆన్సర్ ఇస్ 91 days. అప్పుడప్పుడు total number of days, total days taken by A to finish the work అంటే original 5 days, 5 units of work he has done plus 91 days. అప్పుడు ఆన్సర్ విల్ బి 96 days అవుతుంది. ఇఫ్ హీ ఆస్క్స్ టోటల్ అయితే మోర్ అన్నాడు కాబట్టి ది ఆన్సర్ ఇస్ ఓన్లీ 91 days. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఇట్స్ అ డైరెక్ట్ యూపీఎస్సీ క్వశ్చన్. మనం ఏం వాడలేదు, సింపుల్గా మనం ఇందాక నేర్చుకున్న ఎఫిషియన్సీ టెక్నిక్ వాడి ఈ ప్రాబ్లమ్ని జటాక్ మనం చేసి పడేసాం. సో ఎక్స్ప్లెనేషన్లో కొంచెం టైం తీసుకుంది, బట్ ఆన్ ద పేపర్ ఇట్ టేక్స్ 30-40 సెకండ్స్లో ఇట్లాంటి పీవైక్యూ క్వశ్చన్స్ని ఫాట్ మనం కొట్టచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉండే టెక్నిక్స్. మీరు దీన్ని మాస్టర్ చేయాలి. సో ఇది ఒకసారి మొత్తం వీడియో చూడండి, క్లియర్గా రాశాను ఎట్లా చేసుకోవాలో, ఎఫిషియన్సీ ఎప్పుడు వాడాలి. ఈ క్వశ్చన్లో 120 units ఎఫిషియన్సీ అనేది స్మార్ట్ టెక్నిక్ మాట. 120 days తీసుకున్నాడు పని ఫినిష్ చేయడానికి. సో 120 units అని అనుకుందాం. దాన్ని బట్టి 1 unit per 1 day విల్ బి ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. బి నంబర్ ఆఫ్ డేస్ మనకు సంబంధం లేదు, డైరెక్ట్గా బి ఇంత పని చేశాడని చెప్పేశాడు కాబట్టి బి 25 units పని ఫినిష్ చేశాడు. ఏ ఆల్రెడీ 5 units ఫినిష్ చేశారు. ఇద్దరు కలిసి 29 units ఫినిష్ చేశారు. మిగిలిపోయింది 120 లోంచి 29 తీసేయండి. 91 విల్ బి యువర్ ఆన్సర్. దేర్ఫోర్ ఏ ఒక్కరోజు ఒక యూనిటే చేయగలుగుతాడు కాబట్టి 91 units ఫినిష్ చేయాలంటే 91 days పడుతుంది. ఆ 91 days టోటల్ డేస్ కాదు, మోర్ నంబర్ ఆఫ్ డేస్. ఎక్స్ట్రా డేస్ ఎంత పడుతుంది? వాడు ఆల్రెడీ 5 days ఫినిష్ చేసిండు, ఎక్స్ట్రా 91 days పట్టింది. ఇప్పుడు టోటల్ ఏ ఎంత పని ఎన్ని రోజులు పనిచేస్తాడంటే 96 days పనిచేస్తాడు. ఓకే, ఎన్ని ఎక్స్ట్రా డేస్ పని చేయాల్సి వస్తుందంటే మోర్, అప్పుడు 91 days యువర్ ఆన్సర్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అందుకే చెప్పాను క్లాసిక్ టెక్నిక్ ఒకటి, డోంట్ ఫర్గెట్. దిస్ ఇస్ ద క్లాసిక్ టెక్నిక్ వేర్ 1/20 days తీసుకుని 1/10, 1/20 అని రాసుకుని చేయొచ్చు. యూ కెన్ డూ ఇట్ దిస్ వే, ఆర్ యూ కెన్ యూస్ ది ఎఫిషియన్సీ టెక్నిక్ టు మాస్టర్ ఇట్. ఆ ఫస్ట్ క్లాసిక్ టెక్నిక్స్ మీద ప్రాక్టీస్ చేసి ఒక ఎఫిషియన్సీ టెక్నిక్ మీద ప్రాక్టీస్ చేసి దెన్ డైరెక్ట్గా జంప్ ఇన్ టు ద పీవైక్యూస్ అండ్ యూ కెన్ సాల్వ్. సో ఫర్ యువర్ టెస్టింగ్ మీకు నిజంగా కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక స్మాల్ పీవైక్యూ ఇస్తాను ఫర్ హోంవర్క్. సో ఒక్కసారి అది కూడా చేయండి మీరు హోంవర్క్ కూడా. దిస్ ఇస్ ద ప్రాక్టీస్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు డూ. దిస్ ఇస్ ఫర్ యువర్, I'll put in blue. This is homework. Only one question. Homework చేయండి. A can do a piece of work in 20 days and B in 30 days. They work together for 6 days and then A leaves. How many more days will B take to finish the remaining work? Very similar to the previous question. Then the answer 15 days. ఈ 15 days వస్తే లైక్ కొట్టండి, ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. రాకపోతే ఐ డింట్ అండర్స్టాండ్ కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ కాన్సెప్ట్. సో మై నేమ్ షమంత్ పైడికొండల. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.